వైసీపీ పార్టీ శ్రేణులు యువత పోరుబాటు అనే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది సార్, ఇంతవరకు కూడా యువత పట్ల అయితే చిత్తశుద్ధిగా లేదనే ఒక ఆలోచనతో మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలంగా చూసుకుంటే నేడైతే యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి భరోసా కల్పించట్లేదని ఈ రోజు యువత పోరుబాటు కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వైసీపీ నాయకులు అయితే మాత్రం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అలా చూడాలి ఈ కార్యక్రమాన్ని. అవుట్ రోడ్ కానీ ఈ రోజు లూప్ రోడ్ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ రోజు విజయనగరం జిల్లాలో సత్యబాబు గారు, చంద్రశేఖర్ గారు, అలాగే వీరభద్రస్వామి గారు, ఆనందర్ తాలూకా నాయకత్వంలోని ఈ రోజు విద్యార్థుల తాలూకా ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ 9 నెలల్లోని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం. ఈ రోజు విద్యార్థులు ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గతంలోని తల్లిదండ్రుల మీద ఇబ్బంది లేకుండా చక్కగా హ్యాపీగా జగనన్న ఫీజులు ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటే హ్యాపీగా ప్రశాంతంగా చదువుకొని మంచి మెరిట్ తోటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి చేసుకునేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలోని ఈ రోజు స్టూడెంట్స్ అందరూ కూడా దగాపడ్డారు, మోసపోయినారు. ఈ రోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్ లేదు, అలాగే వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు. ఎక్కడ కూడా స్టూడెంట్స్ పాపం వాళ్ళందరూ కూడా గోల్ పెట్టుకొని ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళు మీరు ఫీజులు కడితేనే కానీ హాల్ టికెట్లు మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ప్రతి కాలేజీలో కూడా. దానికి తల్లిదండ్రులందరూ కూడా విపరీతంగా వాపోతూ ఉన్నారు. వాళ్ళు కనీసం పుస్తకాలు అమ్మి బంగారం అమ్మి ఫీజులన్నీ కూడా కట్టేటటువంటి పరిస్థితి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చదువుకోవాలనుకున్నా అదే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మెడిసిన్ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్లు అవ్వాలనేటువంటి వంచుతోటి 17 కాలేజీల్లోనే 5 కాలేజీలు పూర్తిగా నిర్మాణం చేసి అడ్మిషన్ జరుగుతున్నటువంటి సందర్భం. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా 2500 అడ్మిషన్స్ కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలోని తెలుగు విద్యార్థులు చదువుకోవడం అనేది కోల్పోయినట్లే. దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఇప్పటికీ కూడా కనీసం తెలుసుకోలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అరుంధతి నక్షత్రాన్ని చూపించి నిన్నను కూడా ఏదో మాటల్లో చెప్తున్నారు. ప్రజలందరికీ కూడా అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. అది కనిపిస్తుందో కనిపించలేదు కానీ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మళ్ళీ నెలకొన్నాయి. ఈరోజు యువత అనేసి అన్నారు. ఈరోజు యువతని వాళ్ళు వచ్చిన వెంటనే 3000 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా మనం ఇస్తామని చెప్పారు. కానీ యువతను ఆదుకునేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా గమనించాలి. విద్యార్థులు ఒక పక్క మోసపోయారు, రైతులు ఒక పక్క మోసపోయారు, మహిళలు ఒక పక్క మోసపోయారు, అలాగే యువత కూడా మోసపోయారు. 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కనీసం 9 నెలలు అయింది. 9 నెలల్లోని కూడా ఈరోజు 27,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బాకీ పడింది. అలాగే కనీసం వసతులు కూడా ఈరోజు స్కూల్లో ఎక్కడ కూడా ఏమీ కనిపించట్లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే టీచర్స్ కూడా ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా మంచి నాణ్యమైనటువంటి విద్య చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఆ స్కూల్స్కి వెళ్తే ఎక్కడా కూడా ఆ పరిస్థితులు ఎక్కడ కూడా లేదు. క్లీన్ లేదు, బాత్రూమ్స్ బాగోలేదు. ఈరోజు మొత్తం కనీసం బస్తలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. నాణ్యమైనటువంటి భోజనం ఉండేది ఈరోజు ప్రతి స్కూల్లో కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉండేది, మంచి ఫుడ్ కూడా ఉండేది. కానీ ఈరోజు స్కూల్స్కి వెళ్ళి చూస్తే ఆ నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ నాణ్యమైనటువంటి వసతులు కానీ ఎక్కడ కూడా లేవు. అందుకనే మేము ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు చేయాలనేసి ఈరోజు మా జిల్లా నాయకత్వం ద్వారాగా చంద్రశేఖర్ గారు కానీ సత్యబాబు గారి నాయకత్వంలో కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి మిగతా తదితర మాజీ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లాలోని ఉన్నటువంటి యూత్ని అలాగే స్టూడెంట్స్ని పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు ప్రకారంగా మరి గవర్నమెంట్కి గుణపాఠం చెప్పేటట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగ యువత కానీ వాళ్ళు పోరాటం చేయాలి. ఎందుకంటే వాళ్ళ తరపు నుంచి వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా
యువత కానీ స్టూడెంట్స్ కానీ తిరుగుబాటు జెండా ఎగరవేయడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకని ఓటమి ప్రభుత్వం మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఎక్కువగా మాట్లాడారు. ఎలక్షన్ ముందు లేనిపోయినటువంటి వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయలేనటువంటివన్నీ కూడా ఇచ్చారు. సూపర్ 6 మీద కూడా ఆయన మాట్లాడట్లేదు. మహిళలకు అన్యాయం జరిగినా సరే ఎక్కడ కూడా నోరు విదపలేదు. ఆయన వాళ్ళ సోదరుడికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని మంత్రులు తెచ్చుకోవడానికి ఇదంతా ఈ రాష్ట్రంలోని కుటుంబ పాలన చూస్తున్నాం తప్పించి సంక్షేమ పాలన అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదని సరే నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రజలు, రైతాంగం కానీ, వృద్ధులు కానీ, స్టూడెంట్స్ కానీ, అలాగే నిరుద్యోగ యువత కానీ పూర్తిగా కూడా కనువిప్పు కలగాలి. మీరందరూ మేల్కొల్పుతోటి ఈరోజు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీ భారతదేశ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ జిల్లా అధ్యక్షులు, జిల్లా చైర్మన్ మరియు మధ్య శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, సత్యనారాయణ గారి నాయకత్వంలో, మాజీ స్పీకర్ వీరభద్రరావు గారి నాయకత్వంలో యువత పోరు అనేది ఇవాళ పెద్ద ఆశతోటి ఓటమి ప్రభుత్వం వస్తుంది. మాకు ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను లేని పక్షాన నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సూపర్ 6 ఆశలు పెట్టి ఇవాళ యువత కానీ, విద్యార్థులు కానీ, ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు నిబంధనలు పెట్టి ప్రతి పేదవాడి కళలు నిజం జరిగిందంటే, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో విద్యా విధానాన్ని, నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియము కానీ, ఇవాళ అమ్మఒడి కానీ, ఇవాళ తల్లికి వందనం అన్నారు. ఏది కూడా లేక సకాలంలో విద్యార్థులు అందరూ కూడా చదువులు మాని వ్యాపారాలు చేసుకొని లేకపోతే ఎక్కడో పని ఎత్తుక్కునే పరిస్థితి ఇవాళ ఈ విద్యార్థులకు వచ్చింది. కాబట్టి ఈ తక్షణం కూడా ఈ యువపోరు అనేది కూడా రాష్ట్రం అంతా కూడా భారీ ఎత్తున ఈ 7 నియోజకవర్గాల్లో కూడా పెద్దలందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేస్తారని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతుంది. ఒక రకంగా శారీరకంగా మా యొక్క నాయకులను హింసిస్తూ ఉంటే, అలాగే విద్యార్థుల భవిష్యత్తుతో వాళ్ళ మానసికంగా వాళ్ళకి హింస జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం ఫీజు రీఎంబర్స్మెంటు అనే మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి ఎన్నో రకాల స్కీములను పెట్టి పేద ప్రజల అభ్యుదయం కోసం ఎంతో పాటుపడ్డారు. ఇది చూస్తే 10 నెలలు జరిగినా సరే ఈ 10 నెలల్లో విద్యార్థుల గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఒక పక్క చూస్తే గ్రూప్ 2 విద్యార్థులను గాలికి వదిలేశారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది గాలిలో దీపంలా ఉంది. ఇదే కాకుండా వైద్య రంగంలో కూడా పెను మార్పులు సంభవించాయి. ఇప్పటి వరకు ఏదైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో వాటిలన్నింటినీ ప్రైవేటీకరణ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా ఏవైతే పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారో ప్రైవేట్ హాస్పిటల్స్కి 10 నెలలుగా బకాయిలు చెల్లించింది లేదు. ఈ రకంగా వైద్యంతోనూ అలాగే విద్యార్థుల భవిష్యత్తుతోనూ ఈరోజు చెలగాటం ఆడుతుంది కూటమి ప్రభుత్వం. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ మా నాయకులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు, అలానే బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ పార్టీ శ్రేణులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని ఇస్తూ ప్రభుత్వాన్ని కూడాను తక్షణమే ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ఇది చెప్పండి, ఎలా చూడాలి పోరుబాటు? ఈరోజు ఆవిర్భావ దినోత్సవంగా యువత పౌర కార్యక్రమాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో దానికి విరుద్ధంగా ఈ 10 నెలల కాలంలో ఎవరికి కూడా ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా యువతులందరూ మోసం చేసి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ఇంతవరకు చేసే కార్యక్రమాలు లేదు. ఈ మరి ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అందువల్ల దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు యువత కానీ, మహిళలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు,
వీళ్ళందరి పట్ల అయితే మీరు వాళ్ళ పక్షాన పోరాటానికి కారణం ఏంటి? ఈరోజు యువత పోరుబాటు పెట్టడానికి కారణం ఏంటి ప్రధానంగా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువత పోరు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఏదైతే ఎన్నికల ముందు యువతకు సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు సంబంధించి విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, అలాగే విద్యార్థులకు సంబంధించిన యువతకు సంబంధించి ఈ రోజు ఎన్నికల ముందు క్యాలెండర్, ఉద్యోగాల క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఒక్క నయా పైసా కూడా ఈ రోజు చెల్లించకుండా, అలాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా ఈ రోజు క్యాలెండర్ రిలీజ్ చేయకుండా యువతను మోసం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సచివాలయంలో గతంలో మహాత్మా గాంధీ కళలు కానీ గ్రామ స్వరాజ్యం కళల సహకారం కోసం 150,000 మందిని యువతకి సచివాలయం ఉద్యోగుల సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగితే ఈ రోజు ఆ ఉద్యోగస్తులకు కూడా ఆ యువతను కూడా నిర్వీర్యం చేస్తూ ఆ ఉద్యోగాలను కూడా తీసివేసే కుట్ర చేయడం జరుగుతుంది. అలాగే యువతకు సంబంధించి ఆ రోజు 2,80,000 మంది మనకు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ రోజు 2,80,000 మంది యువత వాలంటీర్లను కూడా ఈ రోజు ఉద్యోగాలను తీసి వాళ్ళకి ఈరోజు నిరుద్యోగులుగా మార్చడం జరిగింది. అలాగే కాకుండా సూపర్ 6 కి సంబంధించిన ఒక్క హామీని కూడా ఈ రోజు నెరవేర్చకుండా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. కనుక అందుకోసం ఈ రోజు ప్రజలకు ఏదైతే గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలు నెరవేరే వరకు యువతకి ఏదైతే హామీలు ఇచ్చారో ఉద్యోగం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, ఇలా అన్ని హామీలు కూడా నెరవేర్చే వరకు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడతాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం. ప్రజల ముందు దోషిగా ఈ ప్రభుత్వాన్ని నిలబెడతాం. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కూడా చెప్తున్నా, ఈ రోజు అందం కాదు, ఈ రోజుతోనే ఆరంభం అని కూడా మరొక చెప్పుకోసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని ఎట్లయితే మాత్రం మేమైతే ఇటువంటి పోరుబాట్లు ఎన్ని తీసుకుంటామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధాని చూసుకుంటే యువత పట్ల ఎటువంటి హామీలు అయితే ఇచ్చారు హామీలను కూడా నెరవేర్చి చేరవలసిందని కూడా మరొక వైపు వైసీపీ శ్రేణులు, టీడీపీ కూటమి శ్రేణులకు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.